నాగేశ్వర్ గారు నమస్కారం. సో ప్రజలకు అర్థమయ్యేలా వార్షిక బడ్జెట్ ఉండాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు సార్. ప్రజలకు అర్థమయ్యేలా అంటే ఎలా ఉండాలి అండ్ రేవంత్ కొత్త బడ్జెట్ ఎలా ఉండాలి? రేవంత్ రెడ్డికి తొలి బడ్జెట్ కొత్తగా ఏమి ఉండదు. బడ్జెట్ ఎప్పటి నుంచో అదే సార్. సో ఏంటి అంటే నిన్న ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారుల సమీక్షలో 2 అంశాలు చెప్పినట్టుగా పత్రికలో వచ్చింది. ఒకటి, బడ్జెట్ వాస్తవాలను ప్రతిబింబించాలి. 2, ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలి. ఏంటి రెండింటి సారాంశం ఏంటి? ఎందుకంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము శాసనసభకు సమర్పించిన శ్వేతపత్రంలో చెప్పింది ఏంటంటే బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఖర్చుకు మధ్య 20% తేడా ఉంది. ఎవరేజ్న 2014 తెలంగాణ వచ్చాక గ్యాప్ బిట్వీన్ బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ యాక్చువల్స్ అంటే బడ్జెట్ అంచనాలకు వాస్తవాలకు మధ్య గ్యాప్ 82.3% ఉంది. సారీ, ఆ వాస్తవాలకు అంచనాలు బడ్జెట్ అంచనాలు బడ్జెట్లో వాస్తవంగా ఖర్చు పెట్టిన ఖర్చు వాస్తవంగా చేసిన ఖర్చు ప్రతిపాదించిన దాంట్లో 82.3% ఉంది. అంటే సుమారు 18% ఖర్చు చేయలే. అందువల్ల ఇంత గ్యాప్ ఎవరేజ్ అరౌండ్ 20% గ్యాప్ ఉంది. అంటే బడ్జెట్లో చెప్పిన దానికి రియాలిటీలో ఖర్చు చేసిన దానికి. సో అంటే వాస్తవిక అంచనాలు ఉండాలంటే ఆల్మోస్ట్ కొంత దగ్గరగా ఉండాలి. అంటే ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు, ఎందుకంటే బడ్జెట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. మనకి ఇక్కడ సామాన్యులకు అర్థం కావాల్సింది ఏంటంటే బడ్జెట్ సందర్భంగా 3 గణాంకాలు సభకు ప్రవేశపెడతారు. ఒకటి బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు. ఇప్పుడు ఫిబ్రవరిలో తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త బడ్జెట్ ప్రవేశపెడతారు. సో ఇది 2024 ఏప్రిల్తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి. అంటే ఆల్వేస్ బడ్జెట్ ఈజ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. అది అంచనా అంటే ఏంటంటే ప్రతిపాదన. లేకపోతే ఏంటి బడ్జెట్ ఎస్టిమేట్ అంటే ఇక మాకు ప్రభుత్వానికి ఈ రకంగా ఆదాయం వస్తుంది, దీన్ని మేము ఈ రకంగా ఖర్చు చేస్తాం అని ముందుగా శాసనసభ ఆమోదం పొందే ప్రక్రియ. అయితే అనుకున్న రీతిలో ఆదాయం రాకపోవచ్చు, ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. అనుకున్న రీతిలో ఖర్చు జరగకపోవచ్చు, ఎక్కువ ఖర్చు జరగచ్చు, తక్కువ ఖర్చు జరగచ్చు. అనూహ్యమైన అనుకోని ఖర్చులు కూడా మీద పడవచ్చు. అందువల్ల బడ్జెట్ ఎప్పుడు కూడా ప్రతిపాదనలే గనక వాస్తవిక ఖర్చులకు కొంత తేడా ఉంటుంది, కాదని ఎవరు అనలేము. కానీ తెలంగాణలో అది చాలా ఎక్కువ ఉంది, సుమారు 20% తేడా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తేడా కన్నా, కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్కున్న తేడా కన్నా, ఇతర మేజర్ స్టేట్స్లో ఉన్న తేడా కన్నా కూడా ఎక్కువ ఉంది. కర్ణాటక, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాల్లో బడ్జెట్లో 100 రూపాయలు ప్రతిపాదిస్తే 100 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన శ్వేతపత్రంలో పేర్కొన్న గణాంకాలు. దీన్ని శ్వేతపత్రం బీఆర్ఎస్ ప్రకటించిన శ్వేతపత్రం కూడా ఈ ఫిగర్స్ని ఏమీ డిస్ప్యూట్ చేయలేదు, ఖండించలేదు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా వివిధ సందర్భాల్లో ప్రభుత్వాల బడ్జెట్లపైన కామెంట్ చేస్తూ మీరు ప్రతిపాదించేది ఒకటి, ఖర్చు పెట్టేది ఇంకో రకంగా ఉంది అని చెప్తారు. ఏమవుతుందంటే బడ్జెట్తో ఇవాళ ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్కు మనకు పూర్తి లెక్కలు వచ్చేది 2022-23 లాస్ట్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు మనం 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ మార్చిలో ముగుస్తుంది. ఇది ముగియక ముందే బడ్జెట్ వస్తుంది 1 month. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాలు అందుబాటులో ఉంటాయి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదనలు ఉంటాయి. కానీ 2022-23 గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవిక అంచనాలు ఉంటాయి. అంటే 2022-23కి సంబంధించిన యాక్చువల్స్ ఉంటాయి. అంటే 2022-23 బడ్జెట్లో ఎంత ప్రతిపాదించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇవాళ లెక్కలు చూడొచ్చు. అందువల్ల ఎప్పుడు కూడా ఒక 2 years లాగ్ ఉంటుంది. అందువల్ల ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే బడ్జెట్ ప్రతిపాదించినప్పుడేమో పత్రికల్లో హెడ్లైన్స్ ఉంటాయి, టీవీలో హెడ్లైన్స్ ఉంటాయి. అందువల్ల అది తమకు అనుకూలంగా ఉంటుంది, ప్రచారానికి ఉపయోగపడుతుందని భారీగా అంచనాలు వేస్తారు. అంచనాలు ఎలా వేస్తారంటే ఆదాయం ఎక్కువ చేసి చూపెడతారు, ఇన్ఫ్లేట్ చేసి. ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ చేసి చూపెడతారు. ఇన్ రియాలిటీ అది చెయ్యరు ఖర్చు.
ఎందుకంటే ఖర్చు చేయాలింది ఎవరికి తెలియదు. తర్వాత 2 ఏళ్ల ప్రక్రియ అది. బయటకు వచ్చే వరకు వాస్తవిక అంచనాలు వచ్చే 2 years పడుతుంది. సో అలా ఉండకూడదు అని మొదటిగా చెప్పారు. ఇది డెఫినెట్గా ఈ బడ్జెట్ డిసిప్లిన్ అంటారు, అంటే బడ్జెట్ క్రమశిక్షణను, బడ్జెట్ ప్రుడెన్స్ను కనుక కొత్త ప్రభుత్వము పాటిస్తే డెఫినెట్గా అప్రిషియబుల్. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకు అధిక సంవత్సరాలు 1-2 సంవత్సరాల్లో దగ్గర దాకా వచ్చిన సందర్భం ఉంది. అధిక సంవత్సరాల్లో బడ్జెట్ అంచనాలకు భిన్నంగా ఖర్చు చేశారు. భిన్నంగా అంటే ఎక్కువ కాదు, తక్కువ ఖర్చు చేశారు. మొదటి ఫైనాన్షియల్ ఇయర్ తెలంగాణ వచ్చినాక 14-15కి అయితే 62% ఖర్చు చేశారు. కానీ అది లెక్క కిందికి రాదు, ఎందుకంటే అది మొదటి ఇయర్ కనుక తెలంగాణ ఆదాయము ఖర్చుల గురించి సరైన అంచనాలు లేవు కనుక చేశారు. తర్వాత కూడా బడ్జెట్ ఫిగర్స్ ఆర్ ఇన్ఫ్లేటెడ్ ఫర్ ఎ పొలిటికల్ పర్పస్ అనేది ఒక విమర్శ. సో దాన్ని అడ్రస్ చేస్తూ బడ్జెట్ కనుక సరిగా రూపొందిస్తే, క్రమశిక్షణ కనుక పాటిస్తే, ఆదాయ వ్యయాలను సరిగా అంచనా వేస్తే దాన్ని అప్రిషియేట్ చేయాలి. చేశారా లేదా అని ఇప్పుడు తెలియదు మనకు. 2026లో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్తో మనకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వ కొత్త బడ్జెట్ చెప్పిన దానికి అనుగుణంగానే ఖర్చు చేసిందా లేదా అని. అందువల్ల ఇప్పటికైతే చేయాలని ముఖ్యమంత్రి ఆదేశము చేశారా లేదా 2 ఏళ్ల తర్వాత మనకు అర్థమవుతుంది. రైట్ సార్. ఇది అయితే ఇక్కడ చెప్పండి సార్, చెప్పండి, అది కంటిన్యూ. మీరు అడగండి. అదే సార్, ప్రజలకు అర్థమయ్యే భాష అంటే ఏంటి, ప్రజలకు అర్థమయ్యే రీతిలో అంటే ఇక రెండవ ఇక్కడ ప్రజలకు అర్థమయ్యే రీతిలో బడ్జెట్ ఉండాలి అంటే అసలు మొదలు శాసనసభ్యులకు అర్థమయ్యేలా బడ్జెట్ ఉండాలి, ప్రజలకు తర్వాత గతి. సో అందువల్ల శాసనసభ్యులకు బడ్జెట్ దాని టర్మినాలజీ అర్థం కావాలి. సో అందువల్ల పారదర్శకంగా ఉండడం ఒక అంశము. ఇప్పుడు శ్వేతపత్రం ఉంది, వైట్ పేపర్లో ప్రతి పదం వాడిన పదానికి వివరణ ఇచ్చారు. రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి, డెట్ టు జీడిపి రేషియో అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్యలోటు అని వాడినప్పుడు ద్రవ్యలోటు అంటే ఏంటి, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని వాడారు, చేయబదులు అంటారు తెలుగులో. అండ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంటి, ఓవర్ డ్రాఫ్ట్ అని వాడారు, ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి, ఇలా వివరణలు ఇస్తూ కూడా వైట్ పేపర్లో ఉంది. వైట్ పేపర్ చాలా సింపుల్గా ఎవరు చదివినా అర్థమవుతుంది, ఏ కాంప్లికేషన్ లేదు దానికి. సో అలాగే బడ్జెట్ కూడా బహుశా రూపొందించమని లెక్క కావచ్చు. ఎందుకంటే బడ్జెట్ ప్రజలకు సంబంధించిన వ్యవహారం, ఇదేదో రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యవహారము, అధికారులకు నిపుణులకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది ప్రజల పైసా, ప్రజల కోసం ఖర్చు చేస్తున్న సందర్భం. అందువల్ల ఏ రకంగా ఖర్చు చేస్తున్నారన్నది క్లారిటీ ఉండాలి. ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది, ఎక్కడ ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్తుంటాం, లిక్కర్ అమ్మకాల ద్వారా ఆదాయం వస్తుంది. అంటే ప్రజలు మందు తాగి ఆరోగ్యం చెడగొట్టుకుంటే ఆదాయం వస్తుంది. మనం ఆ వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ ఆ లిక్కర్ తాగడం వల్ల ప్యాంక్రియాస్ చెడిపోతే దాన్ని రిపేర్ చేయడానికి ఆరోగ్యశ్రీ ఖర్చు పెడతాం. అంటే మందు తాగడం వల్ల ప్రజల నుంచి ఆదాయాన్ని పొంది, ఆ మందు తాగడం వల్ల ప్రజల ఆరోగ్యం చెడిపోతే మళ్ళీ దానికి ఆరోగ్యశ్రీ ఖర్చు పెడతాం. ఖర్చు ఏదినాక కూడా వాడు చచ్చిపోతే వాడు భార్యకు పిలిచి పెన్షన్ ఇస్తాం. ఇది మనం చేస్తున్న ఎకనామిక్స్. అంటే ప్రజలను మందు తాగించి ఆదాయం సంపాదించుకొని ఆ వచ్చిన ఆదాయాన్ని ఆరోగ్యశ్రీ కింద వాడు తాగడం వల్ల వచ్చిన అనారోగ్యాన్ని సరి చేస్తానికి ఖర్చు చేసి, వాడు అప్పటికీ సరి అయిపోతే వాడు చచ్చిపోతే వాడి భార్యకు ఇంత పింఛన్ ఇస్తున్నాం. సో ఇది ఒకసారి ఆలోచించాలి. అందువల్ల ఎవ్రీ రూపీ ఎర్న్ బై గవర్నమెంట్ ఎలా ఎర్న్ చేస్తుంది, ఎవ్రీ రూపీ స్పెండ్ బై గవర్నమెంట్ ఎలా స్పెండ్ చేస్తుంది, ఇది పారదర్శకంగా సరళంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండడమే కాదు, బడ్జెట్ షుడ్ హ్యావ్ ఎ ఫిజికల్ రేషనాలిటీ, అంటే ఒక ఎకనామిక్ రేషనాలిటీ ఉండాలి. అంటే బడ్జెట్ అనేది కేవలం గణాంకాలు కాదు. బడ్జెట్ అనేది బడ్జెట్ ఈజ్ నాట్ ఎ సెట్ ఆఫ్ ఫ్యూ నెంబర్స్, స్టాటిస్టిక్స్ కాదు. బడ్జెట్లో ప్రభుత్వ హృదయం ఉండాలి, బడ్జెట్లో ప్రభుత్వ మేధస్సు ఉండాలి. మేధస్సు ఎక్కడుండాలి, ఉదయం ఎక్కడుండాలి. మేధస్సు ఎక్కడుండాలంటే ఎలా ఆదాయాన్ని సృజనాత్మకంగా ప్రజలపై భారము పడకుండా ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, ఇది బడ్జెట్లో మేధస్సు ఉండాలి. అంటే బడ్జెట్ షుడ్ హ్యావ్ ఎ క్రియేటివ్ ఇమాజినేషన్.
అంటే ప్రజలపైన భారం లేకుండా ఎలా ఆదాయాన్ని సంపాదించవచ్చు అని. సో రెండవది సెకండ్ మెథడ్ ఏంటి అంటే హృదయం ఉండాలి. హృదయాన్ని చెప్పే ముందు మేధస్సు సంబంధించి ఇంకో అంశం కూడా, ఎక్కడ దుబారా ఖర్చు ఉంది, ఎక్కడ అనవసరం ఖర్చు ఉంది, ఎక్కడ అనుత్పాదక ఖర్చు ఉంది, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, అనవసరమైన ఖర్చు కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు 200 కోట్లతో ముగిసే ప్రాజెక్టుకు 150 కోట్లు ఖర్చు చేస్తారు. ఆ 50 కోట్లు ఖర్చు చేయకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఫలితాలు మనకు అందుబాటులో రావు, అవి అలాగే ఉండిపోతుంది. సో క్రిటికల్ గ్యాప్స్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటారు. సో దానికి అది అక్కడ పక్క పెట్టి మరో 200 కోట్లు ఇంకో దానికి కేటాయిస్తారు. అంటే ఒక పని పూర్తి కాకముందే మరో పని మొదలుపెట్టి ఇది అది కాకుండా ఉంటారు. సో అందువల్ల ఇలా ప్రజల ఖర్చు ఈ ఎక్స్పెండిచర్ అనేది ప్రొడక్టివ్గా ఉండాలి, ప్రూడెంట్గా ఉండాలి, రేషనల్గా ఉండాలి, ప్రభుత్వ ఎఫిషియన్సీని రిఫ్లెక్ట్ చేయాలి, ఫిజికల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇక్కడ 2 చోట్ల మేధస్సు ఉండాలి. అంటే ప్రజలపై భారం పడకుండా సంపాదించడం ఎలా, ప్రజల సంపాదన ప్రజల డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయడం ఎలా, ఇక్కడ మేధస్సు ఉండాలి. ఇక హృదయం ఎక్కడ ఉండాలి, హృదయం ఎక్కడ ఉండాలి అంటే ఎవరిపైన ఖర్చు చేయాలి, ఎందుకు ఖర్చు చేయాలి, ఆ ఖర్చు చేయడం ద్వారా సమాజానికి ఏ మేలు జరుగుతుంది, ఎలా ఖర్చు చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి, ఎలా ఖర్చు చేస్తే ప్రజలకు ఫలితాలు వస్తాయి, అది హృదయానికి సంబంధించింది. అంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ విత్ ద పీపుల్, సాధారణ ప్రజలపైన ప్రేమ, సాధారణ ప్రజలపైన అనురాగం, కష్టజీవులపైన శ్రమజీవుల పట్ల ఆ సాలిడారిటీ ఉండాలి బడ్జెట్లో. అది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే హృదయం ఉంటుంది బడ్జెట్. ఇప్పుడు పేద బిడ్డలకు అల్పాహారం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టడం, ఇది డబ్బు ఖర్చు, ఎందుకు పెట్టాలి, ఇంట్లో తినిరారా అంటే అది హృదయం లేని పని. అందువల్ల హృదయం ఎక్కడ ఉండాలి అంటే ఎవరికి అవసరం ఉంది గుర్తించి వారి కోసం ఖర్చు చేయాలి. అందువల్ల బడ్జెట్ రూపకల్పనలో మేధస్సు ఉండాలి, హృదయం ఉండాలి, శాస్త్రీయమైనటువంటి ఆలోచన సరళి ఉండాలి, ప్రజల పట్ల జవాబుదారితనం ఉండాలి. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, సో ఇది ప్రజల డబ్బు, ప్రజల సంపాదన, ఇది ప్రజల కష్టార్జితం, ఇది ప్రభుత్వాలు ఆకాశాలకు వెళ్ళి డబ్బు తీసుకురావు, ప్రజల నుంచి డబ్బు వస్తుంది. అందువల్ల ఎవ్రీ రూపీ ఇట్ ఇస్ నాట్ యువర్ పర్సనల్ మనీ, ఇట్స్ ఎ పబ్లిక్ మనీ, యువర్ ఓన్లీ ఎ ట్రస్టీ. ప్రభుత్వం కేవలము ప్రజల సొమ్ముకు ట్రస్టీ మాత్రమే. ఈ నిబద్ధతతో గనక బడ్జెట్ను రూపొందించగలిగితే డెఫినెట్గా అదొక క్రియేటివ్గా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. లేకపోతే మరికొన్ని గణాంకాలు, ఇంకొన్ని పథకాలు అధికార పార్టీ ప్రచార కరపత్రంలా, ఎన్నికల హామీ పత్రంలాగా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. రైట్. తెలంగాణలో ఇవాళ నుంచి ప్రజాపాలన స్టార్ట్ అవుతుంది సార్. జనవరి 6 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. నిజమైన అర్హులకు పథకాలు అందుతాయని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు పథకాల పేరుతో దగా జరగబోతోంది. గ్యారంటీల ఎగవేతకి ఈ హడావుడి. పార్లమెంట్ ఎన్నికలకు కూడా వచ్చే వరకు కాలయాపన చేస్తూ టైంపాస్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. ఇంతకీ పథకాల అమలుకు అనుసరించాల్సిన సుపరిపాలన పద్ధతులు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే ఒకటి, పథకాల అమలు ఎవరికైతే అవసరమో వారికి అమలు కావాలి. అన్ఫార్చునేట్లీ అంటే మన పథకాలు ఇష్టం వచ్చినట్టుగా అమలవుతున్నాయి ఎన్నికల కొరకు, రాజకీయాల కొరకు. ఇప్పుడు ఉదాహరణకు బస్సు ఉచిత రవాణా ఇచ్చాం, సంతోషం. కానీ డబ్బు చెల్లించగలిగేవారు ఉచిత రవాణా అవసరమా, ఇది ఒకటి ఆలోచించాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగి గ్రామంలో ఉద్యోగం ఉంటుంది, పక్కనున్న పట్టణంలో ఉండి ఉద్యోగానికి వెళ్తారు. న్యాయమైతే ప్రజల సమీపంలో ఉండాలి, కానీ అక్కడ పరిస్థితులు, అక్కడ సదుపాయాలు ఉండవు కనుక వచ్చి ఊర్లో ఉంటారు. వారికి నెలకు ఒక 4,000 5,000 ఖర్చు అవుతుంది పోయి రావటానికి. ఇప్పుడు ఈ ఉచిత రవాణాతో 5,000 మిగిలిపోతాయి. సో ఒకటి, వారు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ ఉండాలి. అక్కడ ఉండకపోయినందుకు మనం రివార్డ్ ఇస్తున్నాం, ఉచిత రవాణా. సో అందువల్ల ఈ మధ్య పత్రికలు చదివాను, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక టీచర్, ఇంకోరు, మేము టికెట్ తీసుకుంటామంటే కూడా టికెట్ ఇచ్చే ప్రొవిజన్ లేదు, మన మహిళలు ఉచితంగానే రావాలి అని. సో అందువల్ల ఎక్కడ ఎవరికి అవసరము అనేది ఉండాలి. ఆ ఇప్పుడు ఉదాహరణకు ట్రాఫిక్ చాలాన్స్ ఇలా మినహాయింపు ఇచ్చారు.
సంతోషం, ఎందుకంటే సామాన్యుడికి ఆ మినహాయింపు ఉపయోగపడుతుంది. కానీ 50 లక్షల కారున్నా 70 లక్షల కారున్నా వీరికి కూడా బెంజ్ కారుకి అలాగే BMW కారు ఉన్న వాళ్ళకు ట్రాఫిక్ చాలన్లో కన్సెషన్ ఎందుకు? యూనివర్సల్గా కన్సెషన్ ఇచ్చేశారు. సో ఎవరికైనా సో అందువల్ల ఎప్పుడు కూడా పథకాలు అమలయ్యేటప్పుడు ఎవరైతే అవసరమో ఆ రకమైన విధానం అనుసరించాలి. సమస్య ఏంటంటే ఇది అంత సులభం కాదు. ఎందుకంటే ఆ ఎలిజిబుల్ ఉన్నవాడు ఎలిజిబుల్ కానివాడు కూడా ఓటరే. సో అందువల్ల రాజకీయ అవసరాల రీత్యా అందరికీ ఇస్తారు. ఇప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ ఉంది. నిజంగానే మెరిట్ స్టూడెంటు డబ్బులు లేక ఒక్క కాలేజీలో చదవలేకపోతున్నాడు, వాళ్ళకు సహకరించాలి. కానీ 40% మార్కులు రాని వానికి కూడా ఇంజనీరింగ్ చేసి ఇవాళ 10వ తరగతి ఉద్యోగాలకు ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అప్లై చేస్తున్నారు. ఎందుకు? ఇవాళ మనకు స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ లాగా వీళ్ళు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు పనిచేస్తున్నారు. ఇది అవసరమా? ఇప్పుడు 10వ తరగతి పోస్టులకు VRA పోస్టులు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులే. అంటే కానిస్టేబుల్ పోస్టుకు ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థులు. మరి ఇంత ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చదివిస్తే కానిస్టేబుల్ పోస్టు 10వ తరగతి పోస్టుకు ఇంటర్మీడియట్ పోస్టుకు అప్లై చేస్తే ఇది కొలోసల్ వేస్ట్ ఆఫ్ మనీ కదా ప్రజల సొమ్ము. ఎందుకు? వారికి ఫీ రీఎంబర్స్మెంట్ ఉన్నది, ప్రభుత్వం ఖర్చు పెట్టింది, కాలేజ్ లాభపడ్డది, యాజమాన్యం వీళ్ళు లాభపడ్డారు. ఇది నేను ఫీ రీఎంబర్స్మెంట్ పెట్టినప్పుడే శాసన మండలిలో అడిగితే రాజశేఖర రెడ్డి గారు లేచి అందరికీ ఇస్తానంటే మీకెందుకు అభ్యంతరం ప్రొఫెసర్ గారు అన్నారు. నాకు అభ్యంతరం కాదయ్యా. ఇప్పుడు ఏమవుతుంది? ఒక నిజంగానే టాప్ కాలేజీలో సీట్ వచ్చి IITలో సీట్ వచ్చింది, ఆ ఫీజు కట్టలేరు, వారికి కడితే ఉపయోగం. అందువల్ల ఈ పథకాలు ఎవరికైతే లబ్ధిదారులో వారికి ఉండాలి. సో అది ఛాలెంజింగ్ యాక్ట్, కానీ అది చేయగలిగితే అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు రైతు బంధు విషయంలో కూడా ఆలోచిస్తున్నారు. ఒక పరిమితి 50 ఎకరాలు ఉన్న ఆ రైతుకు ఫామ్ హౌస్లకు కూడా రైతు బంధు ఎందుకు? ఫామ్ హౌస్లకు కూడా ఉచిత విద్యుత్ ఎందుకు? ఇవాళ టెక్నాలజీ వచ్చాక మనము ఎవరు లబ్ధిదారులు వారి పరిస్థితులు ఏంటి అనేది ఈజీగా చెప్పచ్చు. అందువల్ల ఒక ఫామ్ హౌస్ కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలా? హైదరాబాద్ మీకు మొయినాబాద్ ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద సినిమా యాక్టర్లకు, రాజకీయ నాయకులకు, ఆఫీసర్లకు, ప్రభుత్వంలో పనిచేసిన పెద్ద పెద్ద అధికారులకు 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఉంటాయి. వీరు కూడా ఉచిత విద్యుత్తు అంటే ఫామ్ హౌస్ కూడా ఉచిత విద్యుత్తు ఇచ్చి ప్రజల సొమ్ము వృధా చేయాలా? ఫామ్ హౌస్లకు కూడా రైతు బంధు ఇచ్చి ప్రజల సొమ్ము వృధా చేయాలా? సో ఇలాంటి మిస్యూజ్ అనేది అరికట్టగలగాలి. ఎందుకంటే అది లేకపోతే జరిగేది ఇదే. ఇప్పుడు మీకు రైతు బంధు ఇచ్చిన రైతులు బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయలేదు? మరి గ్రామాల్లోనే కదా బీఆర్ఎస్ దెబ్బతిన్నది. కారణం ఏంటి అంటే 2 ఎకరాలు ఉన్న రైతుకు 20,000 రైతు బంధు వచ్చింది. 3 ఎకరాలు ఒక పెద్ద రైతు దగ్గర కౌలుకు తీసుకొని దున్నాడు. అంటే 5 ఎకరాలు ఉన్న పేద రైతుకోమో 20,000 వస్తే ఆ పెద్ద రైతుకి 30 ఎకరాలు ఉన్నాయి, 3 ఎకరాలు ఈయనకు కౌలుకి ఇచ్చాడు, మిగతా ఎకరాలు వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆయనకు 30 × 10,000 3 లక్షలు వచ్చాయి. అంటే దున్నేవాడే కష్టం పడి వారికోమో 20,000 వస్తే ఏ కష్టం లేని 3 లక్షలు వచ్చాయి. ఈ కడుపు అంటే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు వేయించింది. మరి నిజం అవసరమా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వ్యక్తికి 30 ఎకరాలు మీకు బ్రహ్మాండంగా ఆదాయం ఉన్న వ్యక్తికి, రియల్ ఎస్టేట్ కొరకు భూములు కొని వ్యవసాయ భూములు అలాగే వ్యవసాయ భూములుగా ఉంచిన వ్యక్తి, పెద్ద పెద్ద కాలేజీలకు వీళ్ళకి అవసరమా? మీకు మల్లారెడ్డిది పాపులర్గా చెప్పేవాడు, నాకే ఇంత రైతు బంధు వచ్చింది అని. సో మరి ఆ రకంగా ప్రభుత్వ పథకాలు ఎవరైతే ఎలిజిబులో వాళ్ళకే ఉండాలి. తర్వాత ఈ పథకాలను సమీక్షించగలగాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో ఒక్కసారి ప్రవేశపెడితే దానికి సమీక్ష లేదు. ఉంటే రాజకీయంగా దెబ్బతింటారు. ఉచిత ఇప్పుడు అది చీప్ రైస్ ఎన్టీ రామారావు టైంలో ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టారు. వాస్తవంగా అది ₹2 కిలో బియ్యం కాదు, ₹4 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇష్యూ ప్రైస్ ఉండే. అప్పుడు రామారావు ముఖ్యమంత్రి ఏమన్నారంటే ₹4 FCI ఇస్తుంది కదా, ₹2 మనం భరిస్తాం, ₹2 ప్రజలకు ఇద్దామన్నారు. ఇవాళ ఇష్యూ ప్రైస్ ₹4 ఉందా? సో ఇవాళ ₹40 ఇష్యూ ప్రైస్ అయినా అదే ₹2 చేశాం మనం. అందువల్ల మరి 40 ఏళ్ల క్రితం వాళ్ళకు ₹1 బియ్యం చౌక బియ్యం అవసరం, ఇప్పుడు కూడా అవసరమా? మీకు ఇంకో విచిత్రం చెప్తాం. ఇటీవల స్వేదపత్రంలో కేటీఆర్ ఏమన్నారు?
మా పేదరికాన్ని 5% తగ్గించాం. లిటిల్ ఓవర్ 5% అన్నాడా లేదా? మళ్ళీ ఇదే బీఆర్ఎస్ కేసీఆర్ ఎన్నికల సభల్లో బిలో పావర్టీ లైన్ ఉన్న 83 లక్షలు ఇంత లెక్క చెప్పాడు, 90 లక్షలు ఈ కుటుంబాలందరికీ మేము ఇది ఇస్తామని చెప్పాడు. నాకు అర్థం కాదు ఏంటంటే బిలో పావర్టీ లైన్ కింద 90% 80% ఉన్నారు. ఈ పెన్షన్లు, వైట్ రేషన్ కార్డులు ఇవి చూస్తే మరోవైపు కేటీఆర్ చెప్తాను 5% పేదరికం పడిపోయింది. 5% పేదరికం పడిపోతే తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉండాలి? 5% కుటుంబాలకే ఉండాలి కదా. అంటే ప్రభుత్వమే ఒకవైపు ఏమో పావర్టీ పడిపోయింది అంటుంది, ప్రభుత్వమే మళ్ళీ బిలో పావర్టీ లైన్లో 80% 90% పెడుతుంది. అంటే ఇది నిజంగా సంక్షేమ పథకాలు కాదు, ఇది రాజకీయ నాయకుల సంక్షేమ పథకాలు, రాజకీయ పార్టీల అధికారానికి తీసుకొచ్చే పథకాలు తప్ప నిజంగా ప్రజలకు అవసరమైన పథకమా అనే క్వశ్చన్ రావాలి. అలాగే ఈ పథకాలు వ్యక్తి ప్రయోజనానికి ఉపయోగపడుతున్నాయా, విస్తృత సామాజిక ప్రయోజనానికి ఉపయోగపడుతున్నాయా? అవసరం వస్తే పరిశోధన జరగాలి. ఇప్పుడు అభిజిత్ బెనర్జీ నోబెల్ బహుమతి పొందిన అర్థశాస్త్రవేత్త ఆయన ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ని ఎకనామిక్స్కి వర్తింపజేశాడు. అంటే ఒక ప్రభుత్వ పథకం ద్వారా క్లియర్గా వస్తున్న సామాజిక ప్రయోజనాలు ఏంటి అనేది నిరంతరం పరిశోధన జరిపి ఆ పథకాలను అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయగలగాలి. అయితే ఇది ప్రజాస్వామ్యంలో చెప్పినంత సులభం కాదు. ఇప్పుడు ఆ పథకానికి కాస్తంత పెడితే ఊకుంటారా? ఇప్పుడు ఉదాహరణకు రైతు బంధు 10 ఎకరాల లోపు వాళ్ళు అన్నారనుకోండి, ఇక ప్రతిపక్షాలు కోత విధించారని చెప్పి వాయించి పడేస్తారు. అందువల్ల రాజకీయ వ్యవస్థలో ఈ కాంపిటేటివ్ పాపులిజం అంటారు, అంటే పోటీ పడి జనాకర్షణ, అవకాశం ఇస్తే హెలికాప్టర్ కూడా ప్రతి కుటుంబానికి ఇస్తామంటారు. ఇక మిగిలిన పథకం ఒకటే ఉన్నది, అదేంటంటే ఇంటింటికి రోజు ఉదయాన్నే ఒక బాటిల్ ఉచితంగా ఇస్తాం మందు, ఇక తాగుతూ ఉండండి. అదొక్క పథకం మిగిలింది. ఎందుకంటే అది ఇంకా అమలు చేయడం లేదు, ఎందుకంటే దానివల్లనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కనుక, దానివల్లనే ప్రభుత్వం ఖర్చు చేయగలుగుతుంది కనుక ఉచిత మద్య పథకం ఇంతవరకు అమలు కాలే. బహుశా త్వరలో ఏదో ఒక పార్టీ ప్రామిస్ చేసినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఉచిత మద్య పథకం, మీరు ఉదయం కావాలంటే ఉదయం, రాత్రి కావాలంటే రాత్రి మీకు ఒక బాటిల్ ఇస్తాము ప్రతి ఒక్కరికి, మీరు దాగి పండుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించకండి. ఈ ఒక్క పథకం మిగిలింది. ఇక రైట్ సార్. మరో వార్త, నల్ల నేలపై ఎర్ర జెండా. సింగరేణి ఎన్నికల్లో ఏఐటియుసి ఘన విజయం సాధించింది సార్. సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడ రాజకీయం జరిగింది. ప్రధానంగా పోటీ ఏఐటియుసికి ఐఎన్టీయూసీకి మధ్యలో జరిగింది. బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే సార్, రీసెంట్గా వచ్చిన అసెంబ్లీ ఫలితాలకు కాస్త భిన్నంగా ఇక్కడ ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ గెలవలేదు, ఏఐటియుసి గెలిచింది. ఎలా అంటారు? ఈ రాజకీయ పర్యవసానం ఏంటి? అసలు ఒకటి, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నది నిజం కాదు. బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఈ గుర్తింపు సంఘ ఎన్నికల్లో పోటీ ఉంది. అసలు ఏ సంఘము దూరంగా ఉండదు. సింగరేణి ఎన్నికల ప్రక్రియ ఏంటంటే 13 సంఘాలు గుర్తింపు కొరకు పోటీ పడ్డాయి. అందువల్ల ఒక సంఘం దూరంగా ఉండడం అనేది ఉండదు. ఏంటి విషయం అంటే, వ్యూహాత్మకంగా ఐఎన్టీని ఓడించడానికి బొగ్గు గని కార్మిక సంఘం, బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీసీకి క్షేత్రస్థాయిలో మద్దతు ఇచ్చిందన్నదే వార్త తప్ప, దూరంగా ఉండడం, పోటీ నుంచి విరమించుకోవడం, నామినేషన్ విత్డ్రా చేసుకోవడం ఇలా ఉండదు ఎన్నికల్లో. అందువల్ల గెలిచే అవకాశమే లేదు తమకు అని అర్థమైన తర్వాత బొగ్గు గని కార్మిక సంఘం ఏఐటీయూసీకి కొన్ని చోట్ల వ్యూహాత్మకంగా ఓటు వేసింది అని నిన్న కూడా టీవీలో వచ్చింది. సింగరేణి పోలింగ్ బూత్ల మధ్య కనిపించని గులాబీ జెండాలు అని. అందువల్ల వారు ఒక రకంగా వ్యూహాత్మకంగా తీసుకున్న చర్య తప్ప దూరంగా ఉండడం జరగదు. రెండవది, ఇది అసెంబ్లీ ఎన్నికలకు భిన్నమైన ఫలితం అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎవరు గెలిచారు? కాంగ్రెస్ సిపిఐ కూటమి గెలిచింది. ఈ ఎన్నికలు ఎవరు గెలిచారు? బీఆర్ఎస్ గెలిచిందా? బీజేపీ గెలిచిందా? మీరు ఎలా చెప్తారు అసెంబ్లీ ఎన్నికలకు భిన్నమైన ఫలితం అని? ఎందుకంటే సార్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ మద్దతు ఇచ్చుకున్నాయి. వాళ్ళే కదా సిపిఐ. ఇక్కడ పోటీ పడ్డవి కాంగ్రెస్, పోటీ వేరు, భిన్నమైన ఫలితం అన్నారు వేరు. భిన్నమైన పోటీ జరిగింది, భిన్నమైన పోటీ. అసెంబ్లీ సిపిఐ గెలిచింది కదా సార్, సిపిఐ అనుబంధ సంస్థ, కాంగ్రెస్ అనుబంధ సంస్థ. అదే అసెంబ్లీ ఎన్నికలకు భిన్నమైన తరాలో పోటీ జరిగింది, ఫలితం భిన్నమైనది కాదు.
అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచింది కాంగ్రెస్ సిపిఐ కూటమి. 64 కాంగ్రెస్ గెలిచింది, ఒకటే సిపిఐ. ఆ కూటమిలో ఉన్న 2 పార్టీల కార్మిక సంఘాలు విడివిడిగా పోటీ పడ్డాయి. పోటీ వారి మధ్యన జరిగి వాళ్ళలో ఒకరు గెలిచారు. అందువల్ల కాంగ్రెస్ ఓడిపోయినా తన మిత్రపక్షమైన సిపిఐ గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 కాంగ్రెస్, 1 సిపిఐ. అందుకే అంటున్నా మీకు కాంగ్రెస్ సిపిఐ కూటమే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఐ సింగరేణి ఎన్నికలు భిన్నమైన ఫలితం అంటే ఎట్లయితుంది? బీజేపీ అనుబంధ కార్మిక సంఘమో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం గెలిస్తే అది భిన్నమైన ఫలితం అంటాం. సో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ఇక్కడ కూడా ఓడిపోయింది కదా, ఇంకెక్కువ ఓడిపోయింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ ఇక్కడ 3వ స్థానానికి నెట్టివేయబడ్డది. ఇంకా మరి అది భిన్నమైన ఫలితం ఎట్లా అవుతుంది? అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో ప్రభావం చూపిన బీజేపీ ఎన్నికల్లో కనిపించలేదు కదా. ఇప్పుడు సింగరేణి ప్రాంతంలో బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా బీజేపీ గెలిచింది. సో ఇక్కడ లేదు కదా మరి బీజేపీ. ఇప్పుడు ఇక్కడ సింగరేణి ఎన్నికల్లో బీజేపీ పేరు కూడా నిలవలే కదా. అంటే అర్థం ఏంటి? అసెంబ్లీ ఎన్నికలకు మనం ఒక కార్మిక సంఘ ఎన్నికల్ని కంపేర్ చేయలేము. కార్మిక సంఘ ఎన్నికల కార్మికులకు పనిచేసిన వారెవరు, ఆ కార్మికుల కొరకు నిలబడ్డ వారెవరు, ఇలాంటి అనేక అంశాల ఆధారంగా ఓటింగ్ జరుగుతుంది. అందువల్ల దీనికి మనం ముడిపెట్టలేము. అందువల్ల ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఉపశమనం ఏంటంటే, ఊపిరి పీల్చుకునే ఏంటంటే, తాము ఓడిపోయినా తాము మిత్రపక్షం గెలిచింది. రేపు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేయదా? కలిసే పోటీ చేస్తుంది కదా. రేపు ఇండియా కూటమిలో భాగమే కదా, ఇండియా కూటమి గెలిచింది కదా సింగరేణి ఎన్నికల్లో అని కాంగ్రెస్ వాళ్ళు సముదాయించుకోవడానికి ఉపయోగపడుతుంది. వాస్తవంగా కాంగ్రెస్ దీన్ని ముందుగా సీరియస్ తీసుకోలేదు. ఈ అసెంబ్లీ ఎన్నికల గెలిచాక మంత్రులు ఎమ్మెల్యేలందరూ రంగంలో దిగి భారీగా ప్రచారం చేసిన మాట నిజం. కానీ తమ ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ గెలవకపోవడం కాంగ్రెస్కు ప్రధానం. బీఆర్ఎస్ కూడా కొంత ఉపశమనం స్వాంతం ఏంటంటే, అధికార కాంగ్రెస్ ఓడిపోయింది కదా. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, గెలిచింది మధ్యలో సిపిఐ కదా. సో అందువల్ల తమ ప్రధాన ప్రత్యర్థి ఓడిపోయారన్న సంతృప్తి బీఆర్ఎస్కి మిగిలింది. తాము గెలవకపోయినా తాము మిత్రపక్షం గెలిచారన్న సంతృప్తి కాంగ్రెస్కి మిగిలింది. తామే గెలిచామన్న సంతృప్తి కమ్యూనిస్టులకు మిగిలింది. అందువల్ల సింగరేణి కార్మికులు 3 పార్టీలకు సంతృప్తికరమైన ఫలితం ఇచ్చారు. బీజేపీకి సో తమ ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ ఓడిపోయినందుకు బీఆర్ఎస్ ఆనందపడుతుంది. తాము ఓడిపోయినా తమ ప్రధాన ప్రత్యర్థి గెలవలేదు, తమ మిత్రపక్షమే గెలిచింది కదా అనే సంతృప్తి కాంగ్రెస్ కు. సో కమ్యూనిస్టులు లేనే లేరు, వామపక్షాలు ఎక్కడ అడ్రస్ లేదు అని విమర్శకులు అంటున్న సమయంలో నల్ల నేలపై ఎర్ర జెండా అని చెప్పి పత్రికల్లో పతాక శీర్షికలు వచ్చాయి. ఇది కమ్యూనిస్టు అభిమానులకు ఉత్సాహపరుస్తుందా లేదా? సో మీరు పేజ్ 1లో నల్ల నేలపై ఎర్ర జెండా ఎగిరింది అన్నప్పుడు ఎర్ర జెండాను అభిమానించేవారు పులకరించిపోతారు కదా. సో కమ్యూనిస్టులు ఎక్కడ అంటే ఇప్పటికీ కష్టజీవుల్లో కార్మికుల్లో ఎర్ర జెండా పట్ల ఆ సానుకూలత ఉన్నది అని ఎన్నికలు రుజువు చేశాయి కదా. సో అందువల్ల ఆ రకంగా వారు ఆనందపడ్డారు. ఇక లేనిది ఎవరు అంటే బీజేపీకి ఆనందం. అక్కడ బీజేపీ లేదు, పోటీలోనే లేదు కనుక ఆనందం లేదు, బాధ లేదు. వాళ్ళు పోటీ చేస్తే కదా సమస్య. వాళ్ళు అక్కడ పోటీగానే ఉన్నారు, పోటీలో లేరని నేను అన్నాను. కానీ వాళ్ళు ఆడ ప్రభావమే లేదు మొదటి నుంచి కూడా. సో ప్రభావమే లేదు కనుక చర్చ కూడా లేదు కదా. ఒక 11 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఏరియా సింగరేణి ఏరియా అంతా విస్తరించి ఉంది కాబట్టి, సో దీని పర్యవసానాలు లోక్సభ ఎన్నికల మీద ఎంతవరకు ఉండవచ్చు అంటే, ఇప్పుడు 5 లోక్సభ సీట్లలో ఈ ప్రాంతము సింగరేణి ప్రాంతంలో 5-6 లోక్సభ సీట్లు ఉంటాయి. ఇప్పుడు మీకు పెద్దపల్లి లాంటి సీటు ఇలా మీకు ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ అదే కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేస్తుంటే ఇక ప్రభావం ఏంటి? ఇప్పుడు ఐఎన్టీసీ ఏఐటీసీ కలిపిన ఓట్లే కదా అత్యధిక ఓట్లు. సో అందువల్ల లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఎజెండా వేరుంటుంది. ఇప్పుడు 10-12 సీట్లు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయి. సిపిఐకి 2 సీట్లు ఇవ్వమని ఇవ్వలే కదా కాంగ్రెస్. ఈవెన్ బెల్లంపల్లి సీటు అంటే ఈ సింగరేణి ప్రాంతంలో ఒక సీటు సిపిఐ అడిగిన దాంట్లో బెల్లంపల్లి ఉంది, చెన్నూరు ఉంది. ఈ 2 సీట్లు కూడా సింగరేణి ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగిన సింగరేణి ప్రాంతంలోనే సిపిఐ అడిగిన సీట్లు ఉన్నాయి. ఆ 2 సీట్లు సిపిఐకి ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించి ఒక్క కొత్తగూడెం మాత్రం ఇచ్చాడు. అది సింగరేణి హెడ్ క్వార్టర్స్. అక్కడ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఏఐటీసీ నాయకుడైనటువంటి కూనేనేని సాంబశివరావు గెలిచారు. సో అందువల్ల సింగరేణి ప్రాంతంలోనే గతంలో 2 సీట్లు సిపిఐ అడిగింది, ఇవ్వలేదు. అందువల్ల లోక్సభ ఎన్నికలకు
ఇది పెద్ద ప్రామాణికం అవుతుందని నేను అనుకోను. కానీ ఒక సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయి కనుక సిపిఐ ఇప్పటికే మేము ఒక సీటు పోటీ చేస్తాను లోక్సభ ఎన్నికల్లో ప్రకటించాను. సో సిపిఐ బార్గెనింగ్ పవర్ పెరగడానికి ఉపయోగపడుతుంది. రైట్ సార్, గత ఎన్నికలతో కంపేర్ చేస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయంగా సీట్లు ఓట్ షేరింగ్ పెంచుకున్న భారతీయ జనతా పార్టీలో సలియ సారథ్యం అనే ఒక వార్త హైలైట్ అవుతోంది సార్. భారతీయ జనతా పార్టీలో పైకి ఆ పార్టీ నాయకులుగా చలామణి అవుతూ పక్క పార్టీ నాయకులకు సపోర్ట్ చేస్తూ అల్టిమేట్గా లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని ఓడించి మోదీ ప్రతిష్టకు దెబ్బతీసే కుట్ర జరుగుతోంది అనేది ఒక పత్రికలో వచ్చిన ప్రధాన వార్త సార్. దీని మీద మీ విశ్లేషణ? అంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని నమ్మి వారికి అందలాలు ఎక్కించి వారి సలహాల మేరకు వారి లాబింగ్కు తలవంచి పార్టీ బ్రహ్మాండంగా ఊపులో ఉన్న సమయంలో చేజేతుల ఊపును నాశనం చేసుకున్న బీజేపీ అఖిల భారత నాయకత్వం మొదలు సంజయ్ చేయాలి. రాష్ట్ర నాయకుల శల్య సారథ్యం గురించి మాట్లాడేవారు ఏ రకమైన సారథ్యం వహించారు అసెంబ్లీ ఎన్నికలకు? వాళ్ళ సారథ్యాన్ని ఏమంటాము? దానికి ఒక కొత్త పదం ఎన్నుకోవాలి. శల్య సారథ్యం అంటే ఏంటి అనే పదం కూడా కొంతమంది తెలియని వాళ్ళకు చెప్పాలి. శల్యుడు మహాభారతంలో ఒక పాత్ర. ఆయన నకుల సహదేవులకు మేనమామ. సో ఆయన పాండవుల పక్షాన పోరాడటానికి శల్యుడు కురుక్షేత్రం వైపు వస్తుంటాడు. ఇది గమనించినటువంటి శకుని, వేగుల ద్వారా తెలుసుకున్న శకుని దుర్యోధనుడికి సలహా ఇస్తాడు. శల్యుడు బాగా బలవంతుడు. శల్యుడు, జరాసంధుడు, భీముడు, దుర్యోధనుడు ఈ నలుగురు కూడా బలరాముని దగ్గరనే గదా యుద్ధం నేర్చుకున్నారు. అందువల్ల గదా యుద్ధంలో బలరాముడు, శల్యుడు, భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు సమాన బలవంతులు అంటారు. అందుకే శల్యుడు చివరి నిమిషంలో యుద్ధంలో ఆయన పాండవుల పక్షాన అంటే తన మేనల్లుల పక్షాన పోరాటానికి వస్తుంటే శకుని సలహా ఇస్తాడు. బలవంతుడైన శల్యుడు వస్తున్నాడు, ఇతను వ్యసనపరుడు, ఇతని వ్యసనాలతో లోబరుచుకుంటే మన వైపు వస్తాడంటే దుర్యోధనుడు భారీ ఎత్తున వెళ్ళి స్వాగతాలు పలికి శల్యుడికి రకరకాలుగా మత్తులో ముంచి తీసుకొచ్చేస్తాడు. దాంతో కమిట్మెంట్ ఇస్తాడు శల్యుడు కౌరవుల తరఫున పోరాడతానని. అంటే తన మేనల్లుల కోసం పోరాడటానికి వచ్చి కౌరవుల పక్షాన ప్రత్యక్షమయ్యాడు. అది తర్వాత మత్తు వదిలాక శల్యుడికి అర్థమై ఇదేంది పరిస్థితి, నేను ఇట్లా అని బాధపడితే అప్పుడు ఆయనకు సలహా ఇస్తారు పాండవుడు, నువ్వు అక్కడుండి కూడా మా వైపు పనిచేయడానికి మార్గం ఉంది, అందువల్ల నువ్వు ఏం చేయంటే కర్ణుడికి సారథివై అనుక్షణము కర్ణుడిని నిరుత్సాహపరుస్తూ డిమారలైజ్ చేస్తూ కర్ణుడిని పోరాడకుండా చేయండి అంటాడు. అందువల్ల యుద్ధం చివరి రోజుల్లో కర్ణుడికి సారథి అయి అనుక్షణం కర్ణుడిని నిరుత్సాహపరుస్తూ సారథ్యం వహిస్తాడు. అట్లా శల్య సారథ్యం అన్న పదం వచ్చింది. ఇలాంటి శల్య సారథులు చాలామంది బీజేపీలో ఉన్నారని, అంటే బీజేపీకి పనిచేస్తున్నట్టు కనబడతారు కానీ నిరంతరం బీజేపీ నాయకత్వాన్ని బలహీనపరుస్తుంటారు. కానీ ఈ శల్య సారథులకు విన్నది ఎవరు? సో ఇప్పుడు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉండే, సో ప్రజా సంగ్రామ యాత్ర మంచి ఊపులో ఉండే, సడన్గా ప్రజా సంగ్రామ యాత్ర ఆపారు. ఎందుకు ఆపారు? ఇది ఆపింది ఎవరు? కేంద్ర బీజేపీ నాయకత్వం కాదా? మరి శల్య సారథి ఎవరు చేశారు? కేంద్ర బీజేపీ నాయకత్వం కాదా? సో తర్వాత ఏం చేశారు? ఆయన్నే తొలగించారు. ఎందుకు తొలగించారో ఇప్పటి వరకు వివరణ లేదు, ఎవరికి అర్థం కాదు ఎందుకు తొలగించారు. బండి సంజయ్ని తొలగించడం ద్వారా బీజేపీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయిందని అందరూ ఒప్పుకుంటారు, బీజేపీ నాయకులు కూడా. మరి ఈ శల్య సారథ్యం రాష్ట్ర నాయకత్వం చేశారనుకుందాం, దీనికి కేంద్ర నాయకత్వం ఎందుకున్నది? శల్య సారథ్యం ఎప్పుడు సక్సెస్ అవుతుంది? శల్యుడికి కర్ణుడు వింటే. కర్ణుడు వినలే. మహాభారతంలో కర్ణుడు శల్యుడిని పక్కకు పెట్టి కూడా పోరాటం చేశాడు. సో కానీ ఇక్కడ శల్యుడికి వింటున్నారు. వచ్చిన పాత్ర ఏంటంటే, సో శల్య సారథ్యం చేస్తున్న రాష్ట్ర నాయకత్వంలోని శల్యులకు జాతీయ నాయకత్వం వాళ్ళకి ఇంటుంది, కర్ణుడికి వాళ్ళు వేరే వాళ్ళకి ఇంటలేరు. అసలు ప్రాబ్లం అక్కడ వస్తుంది కదా. అందువల్ల ఈ కోవట్లు, శల్య సారథులు ఇలా రకరకాల వాళ్ళ సమస్య ఏంటంటే బీజేపీలో 3 నాయకులు ఉంటాయి, 5 గ్రూపులు ఉంటాయి. సో 3 అందులో పాత కొత్తతో సంబంధం లేదు, అనేక కాంబినేషన్స్ ఉంటాయి. ఎవరి కోసం పనిచేస్తారో తెలియదు. నాకు తెలిసిన కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి ఇంకో బీజేపీ అభ్యర్థి వేరే పార్టీ అభ్యర్థులకు సాయం చేసే ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నాకు రేపు పోటీగా వస్తానండి,
ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉంది. శల్య సారథ్యం చేసే నేతల పట్ల అప్రమత్తం కాదు, అసలు పార్టీ జాతీయ నాయకత్వం ఇలాంటి వాళ్ళకి అందరికీ వింటున్నది కదా. సో అందువల్ల గాడిన పెట్టాలంటే మామూలు విషయం కాదు తెలంగాణ బీజేపీ. నాగేశ్వర్ గారు, నిన్న చాలా కీలకమైన పరిణామం. వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశారు. యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఆయనతో అసోసియేట్ అయ్యి వంశీకృష్ణ యాదవ్ పనిచేసిన పరిస్థితి. సో ఇతర పార్టీల నేతల్ని జనసేన పార్టీ ఆకర్షించుకుంటోంది, మా స్థాయి పెరిగిందని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఇతర పార్టీల నేతల్ని, ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల్ని, అందులోనూ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళని చేర్చుకునేంత, ఆకర్షించేంత స్థాయికి జనసేన పెరిగిందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వెళ్ళింది ఒక్క నాయకుడు, మీరే చెప్పారు 2 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడని. సో ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ. ఒక్క నాయకుడు ఒక ఎమ్మెల్సీ పోతే కీలక పరిణామం అంటే నేను ఏం చేయాలి సార్? సో దానికి ఆన్సర్ ఉంటుందా? మీరే చెప్పండి. అంటే ఉదాహరణకు ఓ ఛానల్ ఉంటుంది, ఓ ఛానల్ నుంచి ఒక కెమెరామెన్ వెళ్ళిపోతాడు, ఛానల్ కూలిపోయింది, కెమెరామెన్ వెళ్ళిపోయాడు, ఛానల్ పని అంతే అంటారు సార్ ఎవరైనా? ఆయన ఛానల్ సీఈఓనా? పోనీ ఛానల్లో ఒక వెరీ పాపులర్ ఫేసా, యాంకరా? ఇప్పుడు ఛానల్ నుంచి ఒక కెమెరామెన్ వెళ్ళిపోతే ఆ మేరకు ఒక కెమెరా డిపార్ట్మెంట్ కొని తీసుకుంటారు. సో అందువల్ల ఒక నాయకుడు, అది కూడా ఎన్నికల సమయంలో అటు నుంచి ఇటు పోవడం సహజము. ఇప్పుడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో చేరలేదా పొన్నాల లక్ష్మయ్య, పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ మంత్రి, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరాడు. ఎవరు గెలిచిండ్రు? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా, బీఆర్ఎస్ గెలిచిందా? నాగన్ జనార్దన్ రెడ్డి మరో మాజీ మంత్రి, ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరాడు. ఎవరు గెలిచింది? కాంగ్రెస్ గెలిచిందా, బీఆర్ఎస్ గెలిచిందా? సో బీఆర్ఎస్లో చేరిన లిస్ట్ చెప్తాను నేను. చాలామంది చేరారు కదా ఎలక్షన్ల ముందు. సో బీజేపీలో కూడా చేరారు కదా చాలామంది. ఏమైంది? బీజేపీ గెలిచిందా? అందువల్ల ఎప్పుడు కూడా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి సహజంగా మార్పులు జరుగుతాయి, అది ఎలక్షన్ టైంలో. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, కానీ 175 మందే లేరు కదా. ఓ 1750 మంది ఉంటారు వైసీపీలో నేతలు. ఈ 1750 మందిలోకి వెళ్ళి అంటే ప్రతి 10 మందిలో ఒక్కరికి మాత్రమే సీట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బుజ్జగించో, సజ్జల రామకృష్ణ మాట్లాడో, అయ్యో బాబు నీకు ఇది కాకపోతే ఇంకోటి ఇస్తామని ఆ 10 మందిలో ఒకరికి టికెట్ ఇచ్చి ఇంకోరు బుజ్జగించవచ్చు. మీ అయినా 8 మంది మిగులుతారు కదా. ఈ 8 మందిలో ఒక్కరో ఇద్దరో మారకపోతే ఏం చేస్తారు? సో పార్టీ మారుతాయి కదా. అంటే ఇతర పార్టీల నేతలు చేరడం వల్లనే ఒక పార్టీ పెరగదు, నేతలు వెళ్ళడం వల్లనే ఒక పార్టీ బలహీనపడదు. అందుకే ఉదాహరణ నేను చెప్పాను, పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ నాయకుడు వెళ్ళాడు, నాగన్ జనార్దన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు. సో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిని అధికారాన్ని కోల్పోవాలి కదా, కాలే కదా, అధికారం వచ్చింది కదా. సో అందువల్ల మన కళ్ళ ముందంటే ఫలితాలు ఉన్నాయి కదా. సో అందువల్ల ఒక పార్టీ నేచురల్ గ్రోత్ ఉండాలి. వేరే పార్టీల వాళ్ళు చేరితే వాళ్ళు ఎంత తొందరగా వచ్చారో తొందరగా పోతారు కూడా, మళ్ళీ అవసరం వస్తే మళ్ళీ పోకుండా ఉంటారా? అందువల్ల ఒక చోట పదవి రాకనో, టికెట్ రాకనో, వ్యక్తిగత కారణాల రీత్యానో ఒక నాయకుడు పోతే అది మొత్తం రాజకీయ పరిణామాలని ప్రభావితం చేసిందని చెప్పుకోవడము, విశ్లేషించడం అనేది ఏ మేరకు హేతుబద్ధంగా చెప్పండి. అందువల్ల నిజంగానే బీఆర్ఎస్ నుంచి మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. 2019 14 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు నాకు గుర్తున్నంత వరకు, అవునా కదా? అందులో 5 మంత్రులు కూడా అయ్యారు. మరి తర్వాత ఏమైంది? 2019 ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న తెలుగుదేశం బలం 23 పడిపోయింది. 23 మంది కూడా 23 మందిలో చాలా మంది అత్యధికంగా ఓడిపోయారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 23 మంది వెళ్ళిపోయినాక ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వైసీపీ క్లోజ్ అయిపోయింది, నాయకుడి పట్ల నమ్మకం లేకనే వెళుతున్నారు అంటూ తెలుగుదేశం అనుకూల మీడియాలో పతాక శీర్షికలు వేసుకొని, హెడ్లైన్లు వేసుకొని
జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి అగ్ని పరీక్ష. ఈ నాయకుడితో తమకేమీ కాదని భావించిన 23 మంది ఎమ్మెల్యేలు రాశారు. ఏమైంది అల్టిమేట్ గా రిజల్ట్? కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఈ నలుగురు టీడీపీకి వెళ్ళిపోయారు. నలుగురే కాదు, టికెట్లు ఇవ్వకపోతే ఇంకో 40 మంది పోతారు, వెళ్తారు కదా సార్. అంటే టీడీపీలోకి వెళ్ళడం పెద్ద వార్త కాకపోవచ్చు, కానీ జనసేనలోకి వచ్చారు అంటే మరి బలంగా, జనసేనతో కంపేర్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత బలంగానే ఉంది కదా. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళకుండా జనసేనలోకి తెలుగుదేశంలో వేకెన్సీ లేకపోవచ్చు, లేదా ఆయన పోటీ చేయాలనుకున్న నియోజకవర్గంలో జనసేనకు రావచ్చు. జనసేన టీడీపీ కలిసే ఉంది కదా సార్. అవును సార్, జనసేన వేరు, టీడీపీ వేరు కాదు. జనసేన టీడీపీ కలిసి ఉన్నప్పుడు టీడీపీలో జాయిన్ అవ్వచ్చు. సీట్ ఇప్పుడు ఉదాహరణకు నేను పోటీ చేసే సీట్ ఉంటుంది, అలయన్స్ లో జనసేనకు వెళ్ళే అవకాశం ఉంది అనుకో, నేను టీడీపీలో పోయి ఎందుకు చేస్తాను సార్? అలా అంటారా? అంటే అమాయకుడి కాదు కదా నేను. సో అందువల్ల వారి ప్రయోజనం వాళ్ళు చూసుకుంటారు కదా. సో మనకన్నా ఎక్కువ క్యాలిక్యులేషన్ రాజకీయ నాయకులకు ఉంటాయి. సో అందువల్ల అక్కడ ఎవరు ఎక్కడ పోటీ, మీకు కూకటపల్లి చూడలేదా మనం? బీజేపీలో చేరి మళ్ళీ జనసేనకు అడ్డుకడ జనసేనలో చేరలేదా? సో తెలంగాణలో బీజేపీ నుంచి జనసేన కూడా మారారు కదా. మరి తెలంగాణలో జనసేనకు బలం ఎక్కువ, బీజేపీ బలం ఎక్కువ. మీరు చెప్పండి నాకు. బీజేపీకి మరి జనసేనలో ఎందుకు చేరారు బీజేపీ నుంచి? తెలంగాణలో బీజేపీ నుంచి జనసేన ఒక చేరినప్పుడు కేటాయించిన సీటు కాబట్టి అంతే. అందువల్ల ఒక నియోజకవర్గంలో లేదా 2వ 3వ నియోజకవర్గాల్లో జరిగే పరిణామాలను బట్టి రాష్ట్ర రాజకీయాలను విశ్లేషించకూడదు. ఎవ్వరూ వైసీపీ నుంచి వెళ్ళకపోయినా వైసీపీ ఓడిపోవచ్చు, 50 మంది వెళ్ళిపోయినా వైసీపీ గెలవచ్చు, 2 పాసిబిలిటీస్ ఉంటాయి. సో అందువల్ల ఎవరు వెళ్ళకపోతే మళ్ళీ గెలుస్తారని, ఎవరైనా వెళితే ఓడుతారని కన్క్లూజన్ రాగలమా? ఇప్పుడు తెలంగాణలో చూడండి, బీఆర్ఎస్లో చేరారు ఇతర పార్టీల నుంచి, కాంగ్రెస్లో చేరారు ఇతర పార్టీ నుంచి, బీజేపీలో చేరారు ఇతర పార్టీ నుంచి, ఈవెన్ బీఎస్పీలో కూడా చేరారు. మీకు బీఎస్పీలో చేరలేదు, వేరే పార్టీలో టికెట్ రాకపోతే. మరి మీకు పటాన్చేరులో జరిగింది, బీఎస్పీ అభ్యర్థి టికెట్ రాకపోతే చేరిన వ్యక్తి కదా, మరి బీఎస్పీ గెలిచిందా? సో ఈవెన్ బీఎస్పీలో కూడా ఇతర పార్టీలో టికెట్ రాని చేరారు. మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి, బీఎస్పీలో కూడా చేరుతారు. రాజకీయ నాయకులు టికెట్లు కావాలి సార్. ఇప్పుడు అవకాశం ఉంటే డిలక్స్ హైటెక్లు ఎక్కుతారు, దొరకకపోతే డిలక్స్లు ఎక్కుతారు, దొరకకపోతే ఎక్స్ప్రెస్ ఎక్కుతారు, దొరకకపోతే లేకపోతే లిఫ్ట్ తీసుకొని పోతారు. సో బండి మీద ఎవరైనా నడవైపోతుంటే లిఫ్ట్ అడుక్కొని కూడా పోతారు. అయ్యో నువ్వు హైటెక్లో పోతావు అని అనుకున్నావు కదా, మరి పోవాలి కదా. హైటెక్ దొరకలే ఏం చేస్తారు? లిఫ్ట్ మీద పోతారు. ఏ దొరకకపోతే నడుచుకుంటూ కూడా పోతారు, పాదయాత్ర వేసుకుంటూ. ఇది ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి సార్, అధికార పార్టీలో ఒక సంక్షోభం నడుస్తోంది, అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయి, అసంతృప్తి గళాలు పెరుగుతున్నాయి అని చెప్పి దాన్ని అధికార వైసీపీ నాయకులు చాలా, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని సమర్థించుకుంటూ ఉన్నారు సార్. తమకు అనుకూలంగా మారుతుంది అనే సంకేతానికే ఇదంతా జరుగుతోంది అనేది వాళ్ళు చెప్తోంది. పార్టీలో టికెట్స్ కోసం డిమాండ్ ఉంది కాబట్టే మేము గెలవబోతూ ఉన్నాం. అది లేదే పార్టీకి, తెలుగుదేశం టికెట్ల డిమాండ్ లేదా, ఖాళీగా ఉన్నాయాడా? ఖాళీ ఉంటే రవిశంకర్ వెళ్ళి ఒక సీట్లో పోటీ చేయొచ్చు. జనసేనలో ఖాళీ ఉన్నాయా? ఉంటే రవిశంకర్ పోటీ ఆయన నుంచి అనొచ్చు కదా. మరి మీరు టికెట్లు ఖాళీ ఉంటే చెప్పండి. చాలా మంది ఉన్నారు, మా కెమెరామెన్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు పోటీ చేస్తానికి. టీడీపీలో పోటీ ఉంది టికెట్లకు, జనసేనలు ఉంది, అన్ని పార్టీల్లో టికెట్లకు పోటీ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రలో ఉన్నాయి 175 సీట్లు. నేను ఇంతకు చెప్పినట్టు 1750 మందికి ఎమ్మెల్యే కావాలని ఉంది. అందువల్ల ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలకు డిమాండ్ ఉంటాయి. మీరు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. రేపు బీజేపీ టికెట్లు మొదలు పెట్టండి, 175 కన్నా ఎక్కువ మంది అప్లై చేస్తారో లేదు చూడండి. సో కాంగ్రెస్కు 1% కూడా ఓటు రాలే. ఇప్పుడు రేపు షర్మిల చేరుతుంది అంటున్నారు, అదే జరిగితే చూడండి కొత్త ఆశలతో మళ్ళీ కాంగ్రెస్లో కూడా కొంతమంది పోటీ చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఎన్నికలకు వచ్చే వరకు నాయకులు అటు ఇటు మారడం ఒక సర్వసహజ పరిణామం. నాయకులు అటు ఇటు మారడం దాన్ని బట్టి ఎన్నికల్లో గెలవడము ఓడడము అనే కంక్లూజన్లు ఎప్పుడూ తీయలేము. రైట్ సార్, కాంగ్రెస్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం తెచ్చే ప్రయత్నంలో భాగంగా అధిష్టానం షర్మిలకి పగ్గాలు ఇవ్వచ్చు అనే ఊహాగానాల మధ్య రాహుల్ గాంధీ, ఖర్గే నిన్న చాలా క్లియర్గా చెప్పేశారు సార్, ఏపీసీసీ నేతలకి షర్మిలకి కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వబోతూ ఉన్నాము అని చెప్పేసి. సో షర్మిల రాకతో కాంగ్రెస్ ఎంతవరకు పూర్వవైభవాన్ని సాధించగలుగుతుంది? అంటే షర్మిలకు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యత ఇస్తారా లేదా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పెట్టి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్గా పెడతారో తెలియదు ఇంకా.
అంటే ప్రధాన వార్త పత్రికల్లో వచ్చింది ఏంటంటే సార్ ఏపీ సార్ చెప్తున్నాను కదా, పత్రికల్లో ఏం ప్రకటన కాదు అది స్పెక్యులేటివ్ వార్తే తప్ప రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్నప్పుడు మన పత్రికా విలేకరులు అక్కడ కుర్చీ కింద లేరు. సో అందువల్ల వాళ్ళకి ఎవరో సోర్సే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలైనా కావచ్చు, లేదా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయి ఇన్ఛార్జ్గా ఆంధ్రప్రదేశ్ ఉండవచ్చు. అయితే ఏదున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె సేవల్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం కోరిక. వాస్తవంగా తెలంగాణ ఎన్నికలకు ముందే అడిగారు. అయితే షర్మిల తెలంగాణ స్థానికత కోరుకున్నట్టుగా పత్రికలు చదివాం. అంటే తెలంగాణ నాయకురాలుగా తెలంగాణ నుంచి ఆపరేట్ అవుతారని, దానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించలేదు. ఎన్నికలకు ముందే అంగీకరించలేదు, అధికారం రాకముందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఎలాగో అంగీకరించరు. అందువల్ల ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరే క్రియాశీలకంగా ఉండే అవకాశం ఉంది. నాకున్న సమాచారం వరకు జనవరి మొదటి వారంలో, మొత్తం వెళితే జనవరి మాసంలో ఆమె కాంగ్రెస్లో చేరవచ్చు. చేరిన తర్వాత ఇక ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో పోరాడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డిపై పోరాటానికి ప్రత్యక్ష పోరు కూడా సిద్ధపడుతోందన్న సంకేతం వచ్చింది. ఎందుకంటే ఇప్పటిదాకా బ్రదర్తో ప్రత్యక్ష పోరు ఆమె కొంత ఎంబరాసింగ్గా భావించినట్టు కనబడింది. కానీ ఈ మధ్య నారా లోకేష్ క్రిస్మస్ గిఫ్ట్ పంపడం ద్వారా, అది కూడా వైఎస్ఆర్ కుటుంబం తరఫున పంపడం, అది మళ్ళీ షర్మిల తరఫున పంపలే, వైఎస్ఆర్ ఫ్యామిలీ అన్నారు. సో ఫ్యామిలీ తరఫున పంపడం అంటే మరి ఎవరు పంపినట్లు? జగన్మోహన్ రెడ్డి అయితే లోకేష్కి పంపడు, మరి షర్మిల విజయమ్మలు కలిసి పంపినట్ల. సో వైఎస్ఆర్ ఫ్యామిలీ అనే పదం చాలా విస్తృత పదం. సో దాని ద్వారా క్లియర్గా అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రత్యర్థి ప్రతిరోజు ఊరూరు పాదయాత్రలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి సైకో అని తిట్టినా, తన సోదరుణ్ణి సైకో అని తిట్టినా, లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ ఎవరు పంపారు? జగనన్న వదిలిన బాణం. అంటే జగనన్న వదిలిన బాణం జగన్కే తాకుతోంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. సో అందువల్ల షర్మిల జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉండబోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుందా, తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తుందా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అది బీజేపీ ఎటువైపు ఉంటుందన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కన్నా బీజేపీని కోరుకుంటాడు. కేంద్ర ప్రభుత్వ అండదండలు ఉండాలి కనుక. బీజేపీ ఇంకా తేల్చుకోలేదు కనుక ఇది కూడా తేలదు. ఇకపోతే వైసీపీ అసంతృప్త నేతలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు రాని వారికి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక గొప్ప అవకాశంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ రెడీగా ఉంది, తమకు తెలిసిన ప్లాట్ఫామ్. గతంలో తాము ఆడ పనిచేసాము. కాంగ్రెస్ పార్టీ అంటే హోమ్ కమింగే కదా వైసీపీ నేతలకు. 99% ఆఫ్ ద వైసీపీ నేతలు గతంలో కాంగ్రెస్ నేతలే. సో అందువల్ల వారికి పొలిటికల్గానైనా పర్సనల్గానైనా కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావడం ఎంబరాసింగ్గా ఉండదు. ఎందుకంటే అది కంపాటబిలిటీ ఉంటుంది, కల్చరల్ కంపాటబిలిటీ ఉంటుంది కాంగ్రెస్లోకి రావడం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకోవడానికి, వైసీపీ అసంతృప్త నేతలకు మరో ప్లాట్ఫామ్ దొరకడానికి, కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్తేజం పొందటానికి షర్మిల ఎంట్రీ ఉపయోగపడుతుంది. సో ఎంత ఓటింగ్ వస్తుంది? ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది. రాహుల్ గాంధీ అన్నాడంటే కనీసం 15% ఓటింగ్ మనం టార్గెట్ చేయాలని. అందువల్ల లోక్సభ ఎన్నికలకు ఇంకా ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఎందుకంటే జాతీయ రాజకీయ పార్టీలకు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసైనా విడిగానైనా కొంత పార్లమెంట్ ఎన్నికలపైన ఎక్కువ కేంద్రీకరించవచ్చు. బట్ ఈ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో కాస్తంత రివైవ్ అయితే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఉపయోగపడుతుందని, తెలంగాణ కర్ణాటకల 2 పొరుగు రాష్ట్రాల్లో సాధించిన విజయం కాంగ్రెస్ కొత్త ఆశలు నింపింది. ఇప్పుడు పొలిటికల్లీ చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ ఓటింగ్ పెరుగుతుందా? పెరిగితే అది వైసీపీకి నష్టమా? లేదు ప్రతిపక్ష శిబిరంలో ఉంటారు గనక ప్రభుత్వ వ్యతిరేక ఓటే చీలుతుందా? టీడీపీతో గనక కలిస్తే రాజన్న బిడ్డను తెలుగుదేశం పార్టీతో పొత్తుంటే ప్రజలు అంగీకరిస్తారా? ఎందుకంటే రాజన్న బిడ్డ కదా, రాజన్న రాజ్యం తెస్తానని బయలుదేరిన నాయకురాలు కదా. రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యురాలు తెలుగుదేశం తరఫున పోటీ చేస్తే సో అది ఎంత మేరకు యాక్సెప్టబిలిటీ ఉంటుంది?
ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగ్ తీసేస్తుంది అనేది క్వశ్చన్ మార్కే. ఇప్పుడు ఎన్టీ రామారావు బిడ్డ అయినటువంటి పురంధేశ్వరి టీడీపీని వదిలి కాంగ్రెస్లో వచ్చేది, కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. కానీ ఎన్టీ రామారావు అభిమానులంతా చంద్రబాబు నాయుడు వదిలి పురంధేశ్వరి వెనకాల పోలే కదా. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఉంటాయి. అయితే అక్కడ ఒక తేడా ఉంది. అక్కడేమో ఎన్టీ రామారావు బిడ్డ ఎన్టీఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్లో చేరింది. ఇక్కడ రాజన్న బిడ్డ రాజశేఖర్ రెడ్డి పనిచేసిన కాంగ్రెస్లో చేరుతోంది. అందువల్ల రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక ఏంటి? రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని. ఇప్పుడు రేపు జన్మలో చెప్పబోతోంది చూడండి. మా నాన్న చివరి కోరికైనా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా చూడాలన్న మా నాన్న కోరిక తీర్చడానికే నేను కాంగ్రెస్లో చేరుతున్నా అంటారు. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాన్న కోరికకు వ్యతిరేకం అని చెప్తారు. సో అందువల్ల ఇవన్నీ జరుగుతాయి. అయితే కాంగ్రెస్ విడిగా పోటీ చేసి ఓటింగ్ తెచ్చుకుంటే ఎలా, వైసీపీకి ఎంత నష్టం, టీడీపీతో కలిసి పోటీ చేస్తే ఎంత నష్టం, ఇవన్నీ పొలిటికల్ క్వశ్చన్స్ టు బి వాచ్డ్. ఎస్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.